గతంలో మనం మర్యాదలు పాటించాం, ఇప్పటికీ మర్యాదలు పాటిద్దాం. కానీ మర్యాద పిరికితనంగా ఎవరన్నా భావిస్తే అది తప్పు. మర్యాదస్తులే గనక గొంతు విప్పితే ఆలుగొట్టయే ఎరుంగని మహామహితాత్మతుడు ధర్మజుడు కలిగిన నాడు అప్పుడు వ్యవస్థ మారుతుంది. లోక్సత్తాకు ఆగ్రహం వచ్చింది, వ్యవస్థను మారుద్దాం. అందుకే రాష్ట్ర నలుమూలల నుంచి కులాన్ని పక్కన పెట్టండి, మతాన్ని మీ గుడికో మసీదుకో చర్చుకో పరిమితం చేయండి, ప్రాంతాల వివాదాన్ని పక్కన పెట్టేయండి. అందరి భవిష్యత్తుకి మార్గాలు ఏర్పరచుకుందాం. లోక్సత్తా అద్భుతమైన మార్గాన్ని చూపెట్టింది. మీకు తెలియకపోతే ఈ వేళది లైవ్ టీవీలో ఉంటుంది, చూసుకోండి. ఎక్కడైనా సరే మీకు యూట్యూబ్ లో ఉంటుంది, మిగతా సందర్భాల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి చూపెట్టండి. ఇక నిద్ర లేవండి. వీరగంటము తెచ్చినారము, వీరులెవరో చెప్పుడి, వీరులంతా కూడా ముందుకు రండి, బాధ్యత తీసుకోండి. నాకు వాలంటీర్లు కావాలి. ప్రతి నియోజకవర్గంలో 100 మంది వాలంటీర్లు కావాలి. రాష్ట్రంలో లక్షల మంది యువత కావాలి. యువత మీ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం ఇది. కసి ఉన్నవాళ్ళు, చావ ఉన్నవాళ్ళు, దేశాన్ని మార్చాలను కోరుకునేవాళ్ళు, ఉపాధిని కోరుకునేవాళ్ళు, అవినీతి పట్ల అన్యాయం పట్ల అసహ్యం పెరిగిపోయిన వాళ్ళు లేవండి. వచ్చే 4 నెలల సమయాన్ని నాకు ఇవ్వండి. మొట్టమొదటిసారిగా ఈ కోరుతున్నాను. నిద్ర లేవండి. 4 నెలలు మీవి కాదనుకోండి, 4 నెలలు కాదనుకోండి. ఎందుకు మాదో చుట్టాను తెలుగున్నాడు. అదిగో ఫోన్ నెంబర్ ఉంది అక్కడ, అదిగో ఫోన్ నెంబర్ ఉంది. 80993334. కష్టం కాదు. 80993334. దానికి ఫోన్ చేయండి, మిస్డ్ కాల్ కొట్టండి, మిమ్మల్ని వాళ్ళంతా కాంటాక్ట్ చేస్తారు. మీరు ముందుకు రండి, మీ సమయాన్ని ఇవ్వండి. సమయం ఒక్కటే చాలదు. ఒక్కసారికి నోరు తెరిచడుతున్నా. నాకు నోరు తెరిచడడం చేత కాదు. నేను నా కన్న తల్లిని ఇంతవరకు భోజనం పెట్టమని అడగల. ఆకలి వస్తుందమ్మా అన్నం పెట్టమని నా కన్న తల్లిని ఈనాటి వరకు అడగల. నేను నా శ్రీమతిని ఈనాటి వరకు అడగల. అడగడం చేతగానివ్వండి. మొట్టమొదటిసారిగా అర్థిస్తున్నా, మీ సంవత్సర ఆదాయంలో 10% లోక్సత్తా పార్టీకి ఇవ్వండి. వ్యవస్థకు మార్గం చూద్దాం. అదిగో win.loksetta.org, win.loksetta.org చాలా సులభం. దానిలోకి వెళ్ళండి, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేయండి, చెక్కులు పంపించండి, డబ్బులు ఇవ్వండి. ప్రతి రూపాయికి లోక్సత్తా తెచ్చిన చట్టాన్ని ఇప్పటిదాకా ఉపయోగించాం. అదే చట్టం ప్రకారం మీకు ఆదాయ పన్ను 100% రూపాయలు రాయితీ ఉంటుంది. ప్రతి రూపాయిని కూడా సద్వినియోగించడం జరుగుతుంది. ప్రతి పైసకి లెక్కలుంటాయి. ఇది లోక్సత్తా సంప్రదాయం, ఇది లోక్సత్తా సంస్కృతి, ఇది లోక్సత్తా తీసుకొచ్చిన చట్టం, ఇది లోక్సత్తా అమలు చేయడం ప్రారంభించింది. మీ సమయాన్ని ఇవ్వండి. వాలంటీర్లు కావాలి. మీ డబ్బులు ఇవ్వండి. వీరగంధం తెచ్చాం, దాన్ని అద్దుకోండి. మీరు రండి. వీర తిలకాన్ని పెట్టుకోండి. మీరు రండి. ముళ్ళ కిరీటాన్ని మీరు పెట్టుకోండి. మహిళలు ముందుకు రండి, ధైర్యంగా వెనకుండా పోకండి. కొన్ని సందర్భాల్లో మగవాళ్ళ ముందుకు రానివ్వరం తెలియక ముందుకు రండి, మీరు తెచ్చుకుపోండి. యువత, లోక్సత్తా పార్టీకి యువత అంటే నాయకుల కొడుకులు కూతుళ్ళు కాదు, జెండాలు పట్టే కూలే కాదు, పల్లకీలు మోసే బోయిలు కాదు. ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు, ఆత్మస్థైర్యం ఉన్నవాళ్ళు, విద్యత్వం ఉన్నవాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ముందుకు రండి. వ్యవస్థని మార్చుకోండి. రైతులు ఎన్నాళ్ళు కులం పేరుతో మీరు నష్టపోతుంటారు, ఎన్నాళ్ళు పార్టీలు గుడిగించేస్తారు. మీకు రేట్లు రావాలి. పంట పండించిన పాపానికి మీరు నష్టపోకూడదు. ఇప్పుడే గణాంకాలతో సహా చెప్పాను. రైతుకు మన రాష్ట్రంలో వస్తున్న ఆదాయం 2.5 ఎకరాలుంటే ఆదాయం కాదు, ఉత్పత్తి. 2.5 ఎకరాలకు 1 హెక్టేర్ భూమికి రైతుకు వస్తున్న ఉత్పత్తి రాయలసీమలో 20,000, 15,000, తెలంగాణలో 21,000, కోస్తాంధ్రలో 30,000. 2.5 ఎకరాలకి మొత్తం వచ్చే ఉత్పత్తి. ఎంతకాలం అయ్యా ఈ బరువు నలిగిపోతారు మీరు? ఎంతకాలం అయ్యా కోట్ల మందికి అన్నం పెట్టి, సమాజానికి కావాల్సిన ఉత్పత్తులను చేసి, పరిశ్రమకు కావాల్సిన ఉడిసరుకులను ఉత్పత్తి చేసి, ఎంతకాలం అయ్యా పంట పండించాక, ప్రకృతిని కూడా తట్టుకున్నాక రేటు రాక ఎంతకాలం కుమిలిపోతారు?
ఎంతకాలం పల్లెటూళ్ళు ఉన్న పాపానికి నా పిల్లల బతుకుంటే ఎంతకాలం దగా పెడతారు? లేవండి, మీరు బాధ్యత తీసుకోండి. వ్యవస్థను మార్చే బాధ్యత లోక్సత్తాది. పిచ్చి పిచ్చి వేషాలు లోక్సత్తా వేయదు. మీకు రేటు రావాలంటే రిటైల్ చైన్స్ కావాలి, లాజిస్టిక్స్ కావాలి, వినియోగదారు రేటు తగ్గాలి, రైతు రేటు పెరగాలి. బాధ్యతతో ముందు నుంచి దీనికోసం పోరాడింది ఒక్క లోక్సత్తా మాత్రమే. తాగుడుకు బానిసలవుతున్న మహిళలు, భర్తలు తాగుడు మైకంలో వరసావావి కూడా మర్చిపోతుంటే, తాగుడుకు బలైపోతుంటే, వాడు సంపాదించే కొద్దిపాటి డబ్బు కూడా తాగుడికి ఖర్చు పెట్టి ఇంట్లోకి మీ మీద పడిపోతుంటే నిరంతరం కన్నీళ్లు కారుస్తూ ఆడపట్టుకు ఎందుకు పుట్టానని కన్నీళ్లు కారుస్తూ వేదన పడుతున్నారే. వితంతువులైపోయి ఎవడో పట్టించుకోక నాకు వీడు 100 పెన్షన్ ఇస్తాడా, వీడు 200 ఇస్తాడని చెప్పని నిరంతరం భయపడుతున్నారే. ఈ భయాన్ని వదలండి. మీ భర్తలకి, మీ కుటుంబంలో మీ కొడుకులకి ఈ తాగుడు బాధ లేకుండా ఉండాలంటే, మీ అందరూ సంపాదించింది మీ పిల్లలకు పనికొచ్చేలా ఉండాలంటే, అన్నింటి మించి మీ పిల్లలకి మంచి చదువు, పనికొచ్చే చదువు, కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడే చదువు రావాలని చెప్పంటే ఇదిగో లోక్సత్తా మీకోసం ఉంది. ఏల వేయండి, వ్యవస్థను మార్చుకోండి. మీరు సిద్ధంగా ఉంటే నేను ప్రాణమంటూ సిద్ధంగా ఉంటాను. వ్యవస్థను మీకోసం మారుస్తాను.